బస్సు యాత్ర యాడికి పట్టణానికి చేరుకుంది. యాడికి పట్టణానికి చేరుకున్న యువ చైతన్య బస్సు యాత్రకు పెద్ద ఎత్తున యాడికి పట్టణ ప్రజలు చేరుకుని ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. యాడికి పట్టణం మొత్తం కూడా ఎక్కడికక్కడ టీడీపీ నేతలు కార్యకర్తలతో నిండిపోయింది. దీనిపైన మాట్లాడేందుకు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మన దగ్గర ఉన్నారు. ప్రభాకర్ రెడ్డి గారు ఏం చెప్పదలుచుకున్నారు? ఈరోజు యాడికి పట్టణం మొత్తం కూడా టీడీపీ నేతలు కార్యకర్తలు ప్రజలతో నిండిపోయింది. ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. ఒకటండి, విసిగిపోయినారు ప్రజలు. మేము చైతన్య యాత్ర చేస్తూ పోతే ప్రతి గ్రామానికి పోతే మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళే బాగా బయటకు వస్తున్నారు. మగవాళ్ళు ఇంకా భయపడుతున్నారు. భయం ఉంది. వాలంటీర్ ఏమన్నా పోయి చెప్తాడేమో, పోలీసులు పిలుస్తారేమో, ఎంఆర్ఓ ఏమైనా తీసేస్తాడేమో అని భయం ఉంది. కానీ ఈరోజు ఆడవాళ్ళు భయపడకుండా ముందుకు వస్తున్నారు. మేము చైతన్య యాత్రలో మామూలుగా మేము ఓటు అడగడమో ఇంకోటి చెప్పడం కానీ మేమేం చేసాం, క్వశ్చన్ చేసాం పబ్లిక్ని. ఏంటి పరిస్థితి, మీ పరిస్థితి ఈ రోజు అని చెప్తే వాళ్ళన్నీ చాలా ఫీల్ అవుతున్నారు. ఒక రోడ్డు వేయలేదు, ఒక కాలువ లేదు, ఒక నీరు లేదు, కరెంటు లేదు, ఏమీ లేదు. ప్లస్ మేమంతా హార్టికల్చర్లో చేసేవాళ్ళం. మాకు నీళ్లు తక్కువ, హార్టికల్చర్ అరటి చెట్లు అన్నీ పెట్టుకొని ఉన్నాము. కానీ డ్రిప్ సిస్టమ్ కూడా పట్టించుకోలేదు. కనీసం డ్రిప్ సిస్టమ్ ఇచ్చినా మేము ఇంకా బాగా బతికిందేమో అనే దీంతో ఉన్నారు వాళ్ళు. భయం పోయింది. నాకు తెలిసి ఈ జనం ఇవన్నీ వచ్చినారంటే కొందరు అన్నారు, మొన్న ఎవరో వాలంటీర్ నా దగ్గరికి వచ్చాడు. వాలంటీర్ పనే కదా, నేను ఫోటో వద్దు పోరా, నువ్వు వాలంటీర్ అంటే వాలంటీర్ కదా పోయేది, దో రా అని ఫోటో తీసుకున్నాడు. ఇది వచ్చేది. వాలంటీర్లు కూడా సుఖంగా లేరు, హ్యాపీగా లేరు. అదిగా చంద్రబాబు నాయుడు కూడా వాలంటీర్ గురించి కూడా ఇప్పుడు మాట్లాడినాడు కాబట్టి డెఫినెట్గా వాళ్ళకు కూడా ఆయన న్యాయం చేస్తాను అన్నాడు కాబట్టి అది లేదు. మేము ఈ మండలాల్లో తిరుగుతుంటే మా మేనిఫెస్టో తయారు చేస్తున్నాం. ఇక్కడ మా సమస్యలు చూసినాం. రాయల చెరువులో ఏముంది, ఇక్కడ ఏముంది, ఇక్కడ ఏముంది అని ప్రతి సమస్యలో సొంత మేనిఫెస్టో చేసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చేటివన్నీ ఇస్తాడు. కానీ ఇక్కడ లోకల్గా మేనిఫెస్టో తయారు చేసుకుంటున్నాం మేము. ఇక్కడ ఏమని ఇక్కడ ఉంది ఇక్కడ మంచి పట్టు చీరలు నేస్తారు కానీ అన్ని ధర్మారం పోయి అమ్ముతున్నారు. ఈసారి ఇక్కడ హబ్బు చేయాలా, ఇక్కడ నుంచే చెన్నైకి పోలా, ఇక్కడ నుంచి హైదరాబాద్ పోలా పట్టుదలతో మేమున్నాం. అది నెరవేరుస్తాం. రాయల చెరువులో ఇష్టం వచ్చినట్లు వాడికి సరిపోతే ఫ్యాక్టరీ రన్ చేసినారు, లేకపోతే అట్లా ఉండదు. ప్రతి ఒక్కరికి సమానంగా ఉంటుంది. ప్లస్ ఇంకోటి 5 డిస్ట్రిక్ట్లకే మైనింగ్ రూల్స్ ఇవన్నీ వేరే ఉన్నాయి. తప్పకుండా మారుస్తాం. అది కూడా లాస్ట్ టైం మాకు 10 ఎకరాలు ఉన్నా కానీ పెన్షన్ ఇచ్చినారు. దాన్ని మళ్ళీ పెట్టిస్తాం ఇక్కడ. అందుకోసం కొన్ని మార్పులు మేము రాసుకొని పెట్టుకున్నాం. మా మేనిఫెస్టో వేరే, చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో వేరే. చంద్రబాబు నాయుడు అందరికి ఇచ్చేటివి ఇస్తాడు. మేము ఏ మండలంలో ఎక్కడ ఏం ఉన్నది మేము కనుక్కున్నాం కాబట్టి డెఫినెట్గా మా మేనిఫెస్టో బాగుంటుంది. తాడిపత్రి నియోజకవర్గానికి మీరు అధికారంలోకి వస్తే ఏం చేయబోతున్నారు చెప్తున్నారు. కానీ ఇప్పటికే వైసీపీ ఎన్నికలకు సిద్ధం అంటూ ఎక్కడ చూసినా సిద్ధం పోస్టర్లు వేస్తున్నారు. మీరు ఎన్నికలకు సిద్ధంగా ఉన్నారా? నేను లేనబ్బా, ప్రజలు ఉన్నారు. ప్రజలైతే రెడీగా ఉన్నారు. 100% వచ్చేస్తారు. ఊరికి వాళ్ళు ఏమనుకుంటే ఒకవేళ మేము వాళ్ళు సిద్ధమైతే వేసేవాళ్ళు ఎవరు ఓట్ల ప్రజల్లో ఆల్రెడీ ఫెడప్ అయినారు. డెఫినెట్గా వస్తారు, ఒత్తుతారు. ఆయన 2 ఒత్తు అంటాడు. ఆయన 9 ఒత్తినాడంటే వీళ్ళు 2 ఒత్తామన్నాడు. 2 అయితే ఒత్తుతారు. నీ గుర్తుకు కాదు, ఇట్స్ డిఫరెంట్ గుర్తు. అది చెప్పండి. ఇంకేం చెప్పబోతున్నారు? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు సిద్ధం పేరుతో సమావేశాలు ఏర్పాటు చేసి నేరుగా టీడీపీ పైన, పవన్ కళ్యాణ్ పైన కూడా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. వాళ్ళిద్దరి మీద ఆరోపణలు చేస్తారు. సొంతగా పుట్టిన ఫేక్ బ్లడ్ నుంచి వచ్చిన అమ్మాయిని కూడా తిడతాడు కదా. ఆడ ఒక పేగులో 2 వచ్చినారు. ముందు ఈయన వచ్చాడు, మళ్ళీ అమ్మాయి వచ్చింది. వాళ్ళకు మానవత్వం లేదండి. ఎక్కువ మాట్లాడకూడదు ఆయన గురించి. మనం మానవత్వం లేని మంచి. ఒకవేళ వీళ్ళ గురించి మాట్లాడుతామంటే సొంత పేగులోంచి వాళ్ళ మొత్తం కడుపులోంచి 2 వచ్చినారు. ముందు ఈయన వచ్చాడు, మళ్ళీ ఆ అమ్మాయి గురించి ఇష్టపడి మాట్లాడుతున్నాడు. ధనము దాహమే ఉండేది 2. వేరే వాళ్ళ దాహం తీర్చేదానికి లేడు, వేరే వాళ్ళ ధనం ఇచ్చేదానికి లేడు. ఈజ్ అ ఫెయిలియర్ మ్యాన్. షర్మిల గురించి వ్యక్తిగతంగా కూడా ఈ రాజశేఖర రెడ్డి కూతురు కాదంటూ కూడా వైసీపీ సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేస్తున్నారు. దానిని కనీసం ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిగా ఉండి షర్మిల సోదరుడిగా కూడా దాన్ని ఖండించడం, దీన్ని ఎట్లా చూస్తారు? అవివేకం అంటే వాడు ఎవడో ఎమ్మెల్యే గారు చెప్పినాడే అప్పుడు అనేక చూడు, చంద్రబాబు భార్య ఎవరితోనూ ఉంది అన్నట్టు. దగ్గర అదే కదా. కూతురు కాదంటే ఎవరికి పుట్టినట్లు, చెల్లెలు కాదంటే ఎవరికి. మనం ఆ మాట అనకూడదు, ఎందుకంటే తప్పు. అట్లా మాటలు మాట్లాడకూడదు. మరి దాని మీనింగ్ ఏంటి? ఆయన్ని అడగాలి. ఇచ్చినారే, ఎవరు ఇచ్చినారో స్టేట్మెంట్లు ఇచ్చినారంటే వాళ్ళని అడగాలి, మమ్మల్ని కదా అడగాల్సింది. ఇప్పటికే ఎన్నికలకు సిద్ధం అవుతున్నారు. రానున్న ఎన్నికల్లో మీ కుటుంబం నుంచి, జేసీ కుటుంబం నుంచి ఎంతమంది పోటీ చేస్తున్నారు? ఏ స్థానాల్లో పోటీ ఉండబోతున్నారు? 1 ఎంపీ 1 ఎమ్మెల్యే. కానీ ఆయన ఏమో అందరికి చెప్పినాడు, నేను ఇచ్చేది ఒకటే అని. నాకైతే చెప్పలేదు, నిజం చెప్పినా అని చెప్తా. చూద్దాం.
కష్టపడ్డాం 5 ఏళ్ళు. నేను ముందుగా మీ ఆర్కేనే నాతో ఏమన్నాడు, తెలుగుదేశానికి 5 ఏళ్ళు కొట్లాడింది నువ్వు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 1.5 సంవత్సరం తర్వాత వచ్చినాడు మీకు చంద్రబాబు, ఆయనే క్వశ్చన్ వేసాడు నాకు. సో అంత ఇది కాదు, అలాగూ ప్రాబ్లమ్స్ ఉన్నాయి చేయాలా చెప్పాలంటే. మళ్ళీ ఇప్పుడు బీజేపీ రెడీ అయింది, మరి ఆడ సీట్లు ఇవ్వాలా, ఈడ సీట్లు ఇవ్వాలా జనసేనకు, ఇంకా రేపు కమ్యూనిస్ట్ వస్తే కమ్యూనిస్ట్కి 1-2 ఇవ్వాలా. ఆయనకు పెద్ద సర్కస్ అయిపోయింది పాపం. దాని గురించి మనం అంతగా హీల్ డూ జస్టిస్ టు అస్, అదైతే మాకు నమ్మకం ఉంది. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మీ కుటుంబాన్ని టార్గెట్గా చేస్తారు, మీ ఆర్థిక మూలాలు దెబ్బతీసే విధంగా కూడా ప్రయత్నించారు, కేసులు పెట్టారు, జైలుకు పంపించారు. కానీ మీరు ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? నాకు ఒక విధంగా ఆయన చేసిందే మంచిదేమో అనిపిస్తుంది. అందుకే ఆ రోజు గడ్డం పెంచిన నేను ప్రజలతో మమేకమైపోతున్నా. నాకు ఇంటితో అవసరం లేదు, ఎక్సెప్ట్ మై వైఫ్. ఐ టు టేక్ కేర్ ఆఫ్ మై వైఫ్, నాట్ మై చైల్డ్. నాకు వస్తే ముద్దు పెట్టుకుంటా మనవాళ్ళని అంతవరకే, కానీ ప్రేమ అయితే ప్రజలతోనే ఉంటా, ప్రజల మీదనే ప్రేమ చూపిస్తా. నాకు అనిపించింది నన్ను ప్రజలే బయటకు వేసినారు. మా ఎమ్మెల్యే మా ఇంటికి వచ్చిన రోజు నన్ను బయటకు వేసింది నా డబ్బులు కాదు, ఈ ప్రజలు. అందుకే వీళ్ళ కోసం ఎంత దూరమైనా పోతే ఏమైనా చేస్తా. తాడిపత్రి నియోజకవర్గాల ప్రజల కోసం తాను ఎంత దూరమైనా వెళ్తాం, ప్రజల ఆశీస్సులతోనే తాను రాజకీయం చేస్తున్నాను, తాడిపత్రి నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానంటూ కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ గోర్ధన్తో సురేష్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.